మొన్నటి వరకు ఎస్సీల మీద దాడులు కొనసాగిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలపై కూడా అనేక రకాలుగా దాడులు చేస్తూ నంద్యాల పట్టణానికి సంబంధించి సలాం కుటుంబం యావత్తు ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి గోవర్ధన్ కలిసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఆ కుటుంబం నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడడం యావత్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలన్నింటినీ కూడా చాలా బాధ కలిగించినటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్నటి దాకా అనేక రకాలుగా ఎస్సీల మీద దమనకాండ చేసినటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు ఈరోజు ముస్లిం మైనారిటీలపై దాడులకు ఉచ్చుగల్పడం, వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా భయభ్రాంతులు గురి చేయడం చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ముస్లింల మనుగడ సాధించడం కష్టం అనే విధంగా ఈరోజు ప్రభుత్వ తీరు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిన్న ఎస్సీఐ మీద, హెడ్ కానిస్టేబుల్ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారు తాను అనౌన్స్ చేస్తూ 306 ఆర్టికల్ ని పెట్టి ఐపీసీ సెక్షన్ ను నమోదు చేశామని చెప్పడం, అది ఎఫ్ఐఆర్ లో లేకపోవడం వల్ల నిన్న వాళ్లు బెయిల్ రావడం జరిగింది. ఈ రోజు కంటితుడు చర్యగా కేవలం సీఎల్ ను అరెస్ట్ చేయడం పోలీసులు అలాగే అధికార పార్టీలు కలిసి చేస్తున్నటువంటి నాటకంగా కనిపిస్తా ఉంది. పైపెచ్చు ఈ రోజు తమ పాంప్లెట్ అయినటువంటి సాక్షి పేపర్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ వారికి బెయిల్ ఇప్పించారని చెప్పి రాయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకున్నటువంటి అధికారాలతో ఎవరు తప్పు చేశారు, ఎవరిని శిక్షించాలనేది మీ దగ్గర అధికారం ఉంది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి పీపుల్ సమర్థవంతంగా ఏదైతే ఈ కేసును వాదిస్తే తప్పకుండా ఆ సీఐ గాని, హెడ్ కానిస్టేబుల్ గాని శిక్ష పడేది. కానీ మీరు లోపాయికారిగా మీకున్నటువంటి అక్కడ వైసీపీ నాయకుల ఒత్తిడితో ఈ రోజు మీరు ముస్లింలను ద్రోహం చేయడానికి మీరు కొనసాగుతున్నారు. కాబట్టి వెంటనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిఐ సోమశేఖర్ రెడ్డి గారి మీద అలాగే హెడ్ కానిస్టేబుల్ మీద క్రిమినల్ కేసులు వేయాలి. సిబిఐ ఎంక్వైరీ పూర్తిగా నిర్వహించి నిష్పక్షపాతంగా వెంటనే ఈ క్రిమినల్ కేసులు బనాయించి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముస్లింలు, ఎస్సీలు ఐక్యమత్యంగా ముందుకు సాగి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను తిప్పికొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని దహనకాండ చేసే వరకు కూడా మేము ఊరుకోబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.